హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ హరీష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చారి వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం బొరుగులతో ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు: చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, అలాగే పచ్చిమిర్చి ఒక 5 తీసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. తరువాత వెల్లుల్లి ఒక 6 లేదా ఒక 10 తీసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకోవాలి. తర్వాత మనకి కొద్దిగా ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, గ్రౌండ్ నట్స్, వేరుశనగ గింజలు, ఆవాలు, ఒక 1/2 లీటర్ లేదా 1 లీటర్ బొరుగులు తీసుకోవాలి. ఆ బొరుగులను మనం ఒక 5 మినిట్స్ సోక్ చేసి తీసి పెట్టేసుకోవాలి. చాలాసేపు నానబెట్టకుండా ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని తీసేసుకోవాలి ఒక వేరే గిన్నెలో. తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఒక చిన్న రోట్లో బాగా దంచుకోవాలి, లేదా మిక్స్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, సరిపడా ఆయిల్ వేసి, కొద్దిగా ఆవాలు, అలాగే ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత గ్రౌండ్ నట్స్ వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి అలా కొద్దిసేపు తిప్పాలి. తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి, తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. చాలా వేయించకుండా ఒక ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసి కొద్దిగా వేగనివ్వాలి. అది బాగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి, కొద్దిగా ఉప్పు వేసి ఒక 2 సార్లు తిప్పుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి తిప్పుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బొరుగులను ఆ మిశ్రమంలో వేసి చాలా సేపు కలపకుండా స్లోగా కొద్దిగా కలుపుకుంటూ వేడి చేసి బాగా కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకోకూడదు. తర్వాత నిమ్మపండును బాగా పిండుకోవాలి. నిమ్మకాయ ఎక్కువ పిండకూడదు. ఒక లెమన్ పిండేసి కొద్దిగా బాగా నీట్గా కలుపుకోవాలి. అంతేనండి, మనకి ఉగ్గాని రెడీ అయిపోయింది.